ఆంధ్ర ఒడిశా బార్డర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో కీలక నేత జగన్ అలియాస్ పండన్న ఉన్నారు. ఇక జీకే వీధి ఏజెన్సీలో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మావోయిస్టు జగన్ పై 20 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో ఇద్దరిని నాచికా సంకు అలాగే రమేష్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సరిహద్దు ప్రాంతమైన అల్లూరు జిల్లా వై రామవరం జీకే వీధి మండలంలో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్లో మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులకు గ్రేహౌండ్స్ పార్టీ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఇక మృతి చెందిన మావోయిస్టులో కీలక నేత స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ జగన్ అలియాస్ పండన్న, డిప్యూటీ కమాండర్ రమేష్ ఉన్నారు. మావోయిస్టు నేత జగన్పై 20 లక్షల రివార్డు ప్రకటించింది ప్రభుత్వం. మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచిక అలాగే రమేష్ మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి మొత్తం 2 AK-47లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నక్సలైట్ల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇటు భద్రతా బలగాలు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తూ మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. అయితే జగన్ రమేష్ మృతదేహాలు కనుగొనగా మరొక 2 మృతదేహాల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. వై రామవరం నుంచి మరొక 200 మంది పోలీస్ బలగాల అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సాయుధ పోరాటం సాగించిన జగన్ అలియాస్ కాకూరి పండన్న ఎదురు కాల్పుల్లో మృతి చెందడంతో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఆయన స్వగ్రామం జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్మలవాడ గ్రామంగా చెప్తున్నారు. 30 ఏళ్ల క్రితం మావోయిస్టు పోరాటానికి ఆకర్షితుడై ఆయన మావోయిస్టులో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం వరుస ఎన్కౌంటర్లతో ఒక్కసారిగా మావోయిస్టులకైతే కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ ఇటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ఏఓబీలో కూడా తాజాగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందిన ఒక్కసారిగా ఆ పార్టీకి ఇది కోలుకోలేని ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. రైట్, మా ప్రతినిధి శివరామకృష్ణ జైన్ అవుతున్నారు. శివరామకృష్ణ, ఏఓబీలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేత జగన్ మృతి చెందినట్టుగా సమాచారం. ఇంకా ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు, అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? రామదాస్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏఓబీలో ఎన్కౌంటర్. ఈ పోలీసులు మావోయిస్టుల మధ్య నిన్నైతే ఎదురు కాల్పులు అయితే జరిగింది. అయితే 4 మావోయిస్టులు మృతి చెందినట్లయితే సమాచారం. అయితే బాగా ఇంటీరియర్ మొత్తం రంపచోడవరం ఆ బోర్డర్ లో అయితే జరిగింది మొత్తం అంతాను. ఇంటీరియర్ వల్ల అది ఎవరికి అయితే గ్రే హౌన్స్ కానీ లేదంటే మావోయిస్టులు కానీ తెలియాల్సిన ప్లేస్ ఇంకెవరికైతే వెళ్ళి నరమానవుడు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే అక్కడ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే జీకేవీ ఏజెన్సీలో ఇంకా ప్రస్తుతానికి అయితే కూంబింగ్ అయితే కొనసాగుతుందని చెప్పాలి రామదాస్. మావోయిస్టులు కీలక నేత జగన్ అలియాస్ పండన్న మృతి చెందారు. మావోయిస్టు ఈ జగన్ ఎవరైతే మృతి చెందారో ఆ జగన్ పై 20 లక్షల రివార్డు కూడా ఉంది. అయితే మరో 2 మావోయిస్టులు సంకు నాచిక రమేష్ అయితే మృతి చెందారు. అయితే ప్రధానంగా ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఎన్కౌంటర్ పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 4 మావోయిస్టులు మృతి చెందారు. అయితే ప్రధానంగా ఇది చాలా ఇంటీరియర్ రూరల్ ప్లేస్ వల్ల ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుంది రామదాస్. దానివల్ల ఇంకా ఈ మృతదేహాలు ఎవరెవరు ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉందని చెప్పి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 4 మావోయిస్టులు అయితే ప్రస్తుతం మృతి చెందినట్టయితే సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ జగన్ అలియాస్ పండన్న జీకేవీ ఏజెన్సీలో ఇక్కడ ఈ జరిగిన ఘటనలో అయితే మటుకు ఇది పెద్ద తలకాయ అని చెప్పాలి మావోయిస్టులో. నిజంగా ఇది జీకేవీ ఏజెన్సీలో అయితే మొత్తానికైతే కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఈ జగన్ మీద 20 లక్షల రివార్డు ఉందని చెప్పి అయితే ఈ కూంబింగ్ అయిన తర్వాత అయితే వచ్చిన సమాచారం. అయితే మరో 2ని ఈ సంకు నాచిక రమేష్ కి అయితే గుర్తింపు చెందారు. అయితే ఇంకా అక్కడి నుంచి రావాల్సింది ఏంటంటే ఇది ఇంటీరియర్ ప్లేస్ ఇంకా కూంబింగ్ జరగడం వల్ల ఇంకా క్లియర్ కట్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉందా, నిజంగా ఇంకా కూంబింగ్ ఆపేసారా లేదా ఇంకా కూంబింగ్ చేస్తారని చెప్పి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనా నిజంగా ఇది పెద్ద తలకే జగన్ అనే మావోయిస్ట్ మట్టికి హతమార్చడం నిజంగా పోలీస్ వర్గాల్లో నిజంగా ఇది చర్చనీయ అంశంగా అయితే మారింది రామదాస్. రైట్, అంటే శివరామకృష్ణ ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగుతుందా? ప్రస్తుతం ఇంకా పోలీసులు ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? ఎందుకంటే ఒకవైపు ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఇక్కడ కర్రగుట్టలో భారీగా పోలీసులు మోహరించారు. గత 15 రోజులుగా అక్కడ
ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటు ఏఓబిలో కూడా ఎలాంటి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది? ఆపరేషన్ కగారుకు సంబంధించి భద్రతా బలగాలు ఏం చెప్తున్నాయి? ఆ కరిగట్టు ఏదైతే ఉందో అక్కడ జరుగుతుందో దాని వల్ల వాళ్ళు ఇటువైపు వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడైతే సేఫ్ గా ఉండొచ్చు అన్న నేపథ్యంలో వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా పోలీసులు అలర్ట్ గా ఉండడం వల్ల ఈ ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఎదురుకాల్పులు జరగడంలో అయితే ఈ నలుగురు మృతి చెందినట్టు అయితే తెలిసింది. అయితే ప్రజెంట్ అక్కడ ఇంకా కూంబింగ్ అయితే జరుగుతుందని అయితే మనకు సమాచారం ఉంది. రామ్దాస్, ఏదేమైనా ఇది మరింత క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇది ఈ రొటీన్ రెగ్యులర్ గా వెళ్లే మార్గం అయితే కాదు, చాలా ఇంటీరియర్ ప్లేస్. ఇంకా రంపచోడవరం, అల్లూరు సీతారాం జిల్లా, మొత్తం 3 జిల్లాల్లో సరిహద్దులని చెప్పాలి. నిజంగా అది చాలా లూప్ లైన్ కావడం వల్ల అక్కడ ఇన్ఫర్మేషన్ రావడం అనేది కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఇంకా కూంబింగ్ జరుగుతుంది. కూంబింగ్ జరగడం వల్ల ఎంతమంది చనిపోయారు, ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పి మనకు సమాచారం అయితే రావాల్సి ఉంది. మన రిపోర్టర్స్ అందరూ కూడా అదే పనులు అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మనకి కూంబింగ్ అయితే కొనసాగుతుందని చెప్పి విషయం అయితే మనకి బయటకు వచ్చింది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ శివరాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో జగన్ అలియాస్ పండన్నపై దాదాపు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో 100 కేసులు నమోదైనాయి. అతనిపై 20 లక్షల రివార్డు కూడా పోలీసులు ప్రకటించి ఉన్నారు. తూర్పు కడమల ప్రాంతానికి చెందిన జగన్ అలియాస్ పండన్న చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు. వివిధ ఘటనలో వ్యూహరచన చేసిన అనుభవం ఉంది. అయితే ఎప్పుడైనా అతను చిక్కుతాడా అంటూ పోలీసులు భావిస్తూ వస్తున్నారు. తూర్పు కడమలకు వచ్చినప్పుడల్లా అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎప్పుడూ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో అతను మృతి చెందడంతో ఒక్కసారిగా ఏఓబిలో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది.